చాలామంది డాటా సైన్స్, ఏఐఎంఎల్ అనే పదాలు ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. కానీ నిజంగా డాటా సైన్స్లో ఏముంటుంది, ఎలాంటి స్టూడెంట్స్ డాటా సైన్స్ తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఆ విషయం చెప్పడం కోసం కృష్ణ మనతో ఒక ఐఐటి ఖరగ్పూర్ చదువుకొని 14 years ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో పనిచేశారు. డేటా సైన్స్ యూస్ చేసుకుని మీరు ఏఐ కోర్సెస్ అన్నారు కదా, ఏఐ కోర్సెస్ అన్నప్పుడు ఏఐ మీద ఫోకస్ చేస్తాను. చాలామంది డాటా సైన్స్, ఏఐఎంఎల్ అనే పదాలు ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. కానీ నిజంగా డాటా సైన్స్లో ఏముంటుంది, ఎలాంటి స్టూడెంట్స్ డాటా సైన్స్ తీసుకోవాలి, సో డాటా సైన్స్కు ఏఐఎంఎల్ సంబంధం ఏంటి, ఇలాంటి విషయాల గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఆ విషయం చెప్పడం కోసం కృష్ణ మనతో ఒక ఐఐటి ఖరగ్పూర్ చదువుకొని 14 years ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో పనిచేశారు. సో డాటా సైన్స్ సంబంధించిన ఫీల్డ్ మీద కూడా వారికి చాలా అవగాహన ఉంది. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. వారు ప్రస్తుతం 9 ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ హెడ్గా పనిచేస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు డాటా సైన్స్ అనగా డాటా అంటే నార్మల్గా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్. సో ఈ డాటా సైన్స్ అనగానే మ్యాథమెటిక్స్కు స్టాటిస్టిక్స్కు చాలా సంబంధం ఉన్న కోర్స్ అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? అవునండి, ఈ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఫండమెంటల్స్ అండి డేటా సైన్స్కి. అందులో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి డేటా సైన్స్. సో అందులో ఆ ఫౌండేషన్స్ మీద బిల్డ్ అవుతుంది డేటా సైన్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా. సో మ్యాథ్స్ సైన్స్లో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది, కొంత డెప్త్ ఉన్న వాళ్ళకే డాటా సైన్స్ సూటబుల్. మ్యాథ్స్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. కానీ ఏఐకి అంత అక్కర్లేదు, డాటా సైన్స్ ఉన్నంత డెప్త్ మ్యాథ్స్కి అక్కర్లేదు అని అనుకోవచ్చు. అట్లా ఏఐ డిజైన్ చేయాలంటే కావాలి. ఏఐ వాడుకోవడం అంటే అందరూ వాడుకోవచ్చు. అదొక టూల్. ఏ ఇంజనీర్ కావాలి అంటే, ఏ ఇంజనీరింగ్ కావాలి అంటే ఏఐని డిజైన్ చేయాలి అంటే, ఏఐని అప్లై చేయాలి అంటే డేటా సైన్స్ మ్యాండేట్. ఇప్పుడు డేటా సైన్స్కు మన మిషన్ లెర్నింగ్కు, సైబర్ సెక్యూరిటీకి సంబంధం ఏంటి, తేడా ఏంటి? డేటా సైన్స్ ఫండమెంటల్ అంటే మనకి మ్యాథమెటిక్స్ ఎలాగో, మ్యాథమెటిక్స్ తోటి మిగతా టాపిక్స్ అన్ని ఉంటాయి కదా. మెకానికల్ ఇంజనీరింగ్ మీద మెకాట్రానిక్స్, ఆటోమేటివ్ ఇండస్ట్రీ ఇవన్నీ ఎలా అవుతూ ఉంటాయో, డేటా సైన్స్ లేయర్ మీద మన ఏఐ డిజైన్ చేయాలన్నా, ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎక్స్పర్టీస్ అవ్వాలన్నా, మెషిన్ లెర్నింగ్ అంటే విచ్ ఇస్ సేమ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలన్నా, ఇవన్నిటికీ డేటా సైన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్ హార్ట్ బెడ్. అవునండి. సో ఏం చేస్తామంటే, ఏదైనా ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఈ ఫండమెంటల్స్ నేర్చుకుని దాని తర్వాత ఆ ఫీల్డ్కి వెళ్తాం. డేటా సైన్స్ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత వాటికి వెళ్తాం. అంటే ఒక మంచి ఏఐ ఇంజనీర్ కావాలి అంటే డేటా సైన్స్లో మాస్టరీ ఉండాలి, కంపల్సరీ. ఓకే సార్, ఇప్పుడు 2 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఉదాహరణకు మనకు తెలంగాణ, ఏపీ, ఎప్సర్ కాలేజ్ చూస్తే బీటెక్ సిఎస్సి విత్ డేటా సైన్స్ ఒక కోర్సెస్ ఉంది. మీరు కొన్ని ఐఐటీలో చూస్తే, ఐఐటి మండీలో చూస్తే ఓన్లీ డేటా సైన్స్ ఉంది. ఇంకో కొన్ని ఐఐటీలో కూడా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఇట్లా ఈ రకరకాల కోర్సెస్ ఉన్నాయి. ఏంటి, ఏమైనా అర్థం చేసుకోవచ్చు డిఫరెన్స్ మూడింటికి? మీరు డేటా సైన్స్ నేను చెప్పినట్టు ఫండమెంటల్ ఫౌండేషన్ అండి. వాళ్ళ మీద కంప్యూటర్ సైన్స్ అంటే వాళ్ళు ప్రోగ్రామింగ్ మీద వాటి మీద వెళ్తున్నారండి. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఎక్స్పాండ్ అవుతాయి ఫీల్డ్స్, ఎక్స్పర్టీస్ బట్టి. డేటా సైన్స్ యూస్ చేసుకుని మీరు ఏఐ కోర్సెస్ అన్నారు కదా, ఏఐ కోర్సెస్ అన్నప్పుడు ఏఐ మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఏఐ ఎలా బిల్డ్ చేయాలి, మన అప్లికేషన్ స్పెసిఫిక్గా, టాపిక్ స్పెసిఫిక్గా ఎక్కడ వాడుతున్నామో దానికి ఎక్స్పర్టైజ్ తోటి బిల్డ్ చేయడానికి డేటా సైన్స్ కాన్సెప్ట్స్ వాడుకుంటాం. సో మీరు డేటా సైన్స్ ఫౌండేషన్ ఉంచేసేయండి, మిగతా దాని మీద ఫోకస్ చేయాలి. సో దాని మీద ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే బేసికలీ కంప్యూటర్ అప్లికేషన్స్ నేర్చుకోవడం, అవి ఏఐ అంటే ఏఐ డిజైన్ చేయడం. సో దాని మీద ఫోకస్ చేస్తే డేటా సైన్స్ విత్ ఫౌండేషన్. ప్యూర్ డేటా సైన్స్ అంటే బీటెక్ డేటా సైన్స్ అంటే, సో మీరు అది నేర్చుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫండమెంటల్ డేటా సైన్స్ మీద ఫోకస్ పెడతారు. అది న్యాచురల్గా ఇంకొంచెం డెప్త్కి వెళ్తారు, అన్ని ఏరియాస్ టచ్ చేస్తూ. అక్కడి నుంచి మీరు రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళచ్చు, లేదా మీకు ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. కానీ మీరు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అది తీసుకున్నారంటే అందులో ఫోకస్ అవుతుంది, మీకు ఇంకా అక్కడ లిమిట్ అవుతున్నట్టు. మళ్ళీ మీరు వేరే చేయాలంటే కొన్ని నేర్చుకుని పైకి వెళ్ళాలి, వేరే ఫీల్డ్, వేరే వర్టికల్ వెళ్ళాలి. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కు, కంప్యూటర్ సైన్స్కు, ఏఐకి, డేటా సైన్స్కు అంటే కనెక్టివిటీ ఏంటంటే, అగైన్ ఇవన్నీ చాలా ఓవర్లాప్ అవుతూ ఉంటాయండి. అన్నిటికీ ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అంటే
ఈ కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ ఫండమెంటల్ కోర్సెస్ మీద స్ట్రాంగ్గా, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఏఐ చెప్పాను ఆల్రెడీ. డేటా సైన్స్ అంటే అగైన్ ఇవన్నీ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ డేటా సైన్స్ దగ్గర ఉంటాయా? ఉంటాయండి, సిమిలర్. చాలా సిమిలారిటీస్ ఉంటాయి. మీరు అందులో కోర్సెస్కి వెళ్ళి కంటెంట్ చూస్తే చాలా 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 similarities ఒకవేళ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఒక రాని పక్షంలో డేటా సైన్స్ తీసుకుంటే కూడా ఇంచుమించు అట్లాంటిది. కానీ సజెస్టబుల్ ఇవన్నీ కోర్సెస్ అన్ని కూడా. అది అంత దూరం చెప్పలేనేమో, కానీ నియర్ ఫ్యూచర్లో అయితే చాలా డిమాండింగ్. నియర్ ఫ్యూచర్లో అయితే ఉంది, జాబ్స్ చాలా ఉన్నాయి. తప్పకుండా, అవునండి. సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకున్నా, డేటా సైన్స్ తీసుకున్నా, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా పెద్ద డిఫరెన్స్, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉండకపోవచ్చు జాబ్ సెక్టర్. ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్ వరకు అంటే స్టార్టింగ్ లో చాలా కామనాలిటీస్ ఉంటాయి, దాని తర్వాత స్పెషలైజేషన్ తీసుకున్నట్టు. కంప్యూటర్ సైన్స్ అంటే ఇంకా మీరు అప్లికేషన్స్ సరిపోతారు. డేటా సైన్స్, ఏఐ అంటే ఈ ఆల్గరిథమ్స్ మీద వెళ్తారు అన్నమాట. అది డిజైన్ చేసి ఒక ఏరియాలో ఎలా అప్లై చేయగలం అన్న దాని మీద వెళ్తారు. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్, అది కొంచెం దానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే మీరు ఫండమెంటల్ స్ట్రాంగ్ గా నేర్చుకుంటున్నారు, మీరు ఎందులోనూ ఒక దగ్గర ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు అంటే బ్రెత్ ఉంటుంది, దాని తర్వాత డెప్త్కి వెళ్ళాలంటే ఒక ఏరియాలో వెళ్ళగలం కదా. సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్స్ అంటే బ్రెత్ కవర్ చేస్తుందండి, మీరు ఇంకెక్కువ నేర్చుకోగలరు. అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఈ మ్యాథ్స్ ఏరియాలో కొన్ని ఏరియాస్ మీకు కావాల్సిన ఏరియాస్ తీసుకుని ఏదైతే అవసరమో కంప్యూటర్ సైన్స్ తీసుకొని వెళ్తారు. ఇది అంత బ్రెత్ అంతా కవర్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఎక్కడ డెప్త్కి వెళ్ళాలనుకుంటే మనం ఆప్ట్ తీసుకోవచ్చు. మీరు ఫ్యూచర్లో మీరు ఎక్కువ చదువుతాను అనుకున్నప్పుడు, లెట్స్ ఎంటెక్ చేసి పిహెచ్డి చేసి అలాంటి టైంలో ఈ కోర్సెస్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ కేసీ గారు, చాలా చాలా అద్భుతమైన విషయం చెప్పారు.